మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. శాశ్వత జనకుడు, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరెడుదురు. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలము మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాడు ఆగమన కాలంలోనికి ప్రవేశిస్తున్న మనమందరికీ కూడా తల్లి శ్రీసభ ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదము, శుభ సందేశము ఏమనగా హోప్, నిరీక్షణను గూర్చి ధ్యానించమని ఆహ్వానిస్తున్నది. ఆగమన కాలమనగా నిరీక్షణ కాలము, ఎదురుచూచు కాలము, వేచి ఉండే కాలము, ప్రభుని రాకడకై తమను తాము సంసిద్ధపరచుకునేటటువంటి కాలము. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఆగమన కాలములో భక్తితోనూ, విశ్వాసముతోనూ, ప్రార్థనతోనూ, ఉపవాసముతోనూ, దాన ధర్మ క్రియలతోనూ తనను తాను సంసిద్ధపరచుకుంటూ ప్రభుని రాకడకై వేచి ఉండటమే, నిరీక్షించటమే ఈ ఆగమన కాలం యొక్క ప్రత్యేకత. నిర్గమ కాండములో ఏ విధముగానైతే 400 సంవత్సరములకు పైచిలుక ఇజ్రాయేలీయులు ఐగుప్తునందు బానిసత్వముతో అలమటిస్తూ ఉన్నప్పుడు మోషే వారికి ఒక జ్యోతిలా వారి మీద ప్రకాశించాడు. వారికి మార్గచూపరి అయ్యాడు. బానిసత్వము నుండి స్వాతంత్రము వైపునకు, అంధకారము నుండి వెలుగు వైపునకు తన ఇజ్రాయేలీయులను వాగ్దాతపు భూమి వైపునకు నడిపించాడు. అదే విధముగా నూతన నిబంధనలో క్రీస్తు పాపము నుండి, పాపమునందున జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాణత్యాగం చేసి వారికి మార్గచూపరిగా, ఒక జ్యోతిగా వారిని పవిత్రత వైపునకు, పరిశుద్ధత వైపునకు, ప్రభువు వైపునకు నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పటమే ఈ ఆగమన కాలం యొక్క ముఖ్య ఉద్దేశం. పాత నిబంధనలో ఏ విధముగానైతే ఇజ్రాయేలీల ప్రజలు నెబూకద్నెజర్ రాజు యొక్క ఆధ్వర్యంలో బాబిలోనియాకు బానిసలుగా కొనుపోబడినప్పుడు వారిని బాబిలోనియా నుండి విముక్తిని కలిగించుటకు అనేక మంది ప్రవక్తలను, నాయకులను ప్రభువు పంపినట్లుగా నూతన నిబంధనలో కూడా ఇజ్రాయేలీయుల ప్రజలను బానిసలుగా చేసినటువంటి రోమీయుల నుండి స్వేచ్ఛను, స్వాతంత్రమును కోరుకున్నటువంటి ప్రజలు ఎదురు చూపులు చూచారు. కనులు కాయు వరకు కూడా మెస్సియా కొరకు వేంచేసి ఉన్నారు. అందుకనే మారానాథ, మెస్సయ్య, లోకరక్షక, అభిషిక్తుడా, ఈ లోకానికి రావలసిన వాడివి నీవేనయ్యా అని చెప్పి అనేక మంది నూతన నిబంధనలో యేసుక్రీస్తును ఉద్దేశించి దావీదు కుమారా, యేసయ్యా మమ్ము రక్షించయ్యా అని ఒక రాజ్యాంగపరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి మెస్సియా కొరకు ఎదురు చూపులు చూచినటువంటి వైనమును మనము ఈ ఆగమన కాలంలో ధ్యానించుకోవాలి. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1 నుండి 18 వచనములను మనము ధ్యానించుకున్నట్లయితే క్రీస్తు రాకడను గురించి, క్రీస్తు పుట్టుకను గురించి కూడా మనకు చాలా చక్కగా విదితమవుతూ ఉన్నది. ఆదియందు వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనుష్యావతారం ఎత్తి మన మధ్య జన్మించెను, నివసించెను అని చెప్పి యోహాను సువార్తీకుడు పలుకుతూ ఉన్నట్లుగా ఈ ఆగమన కాలంలో మనం 2 విధములైనటువంటి క్రీస్తు రాకడను గురించి మనం ధ్యానించుకోవాలి. మొదటిగా క్రీస్తు యొక్క జననమును గురించి, రెండవదిగా లోకాంతమున క్రీస్తు యొక్క 2వ రాకడను గురించి సింహారూపుడై, మేఘారూరుడై క్రీస్తు రాబోతున్నటువంటి వైనమును మనము ఈ ఆగమన కాలంలో ధ్యానించుకోవాలి. ఆగమన కాలము 4 ఆదివారముల సమ్మేళనము, సమైక్యము, సంపూర్ణము కూడా. ప్రతి ఆదివారంలో ఒక్కో విషయమును ధ్యానించమని తల్లి శ్రీసభ మనకు సూచిస్తున్నది. హోప్, పీస్, జాయ్ అండ్ లవ్. మొదటి ఆదివారంలో నిరీక్షణను గూర్చి, 2వ ఆదివారంలో శాంతిని గూర్చి, 3వ ఆదివారంలో ఆనందమును గూర్చి, 4వ ఆదివారంలో ప్రేమను గూర్చి ధ్యానించమని తల్లి శ్రీసభ సూచిస్తున్నది. ఆగమన కాలము మొదటి ఆదివారంలో నిరీక్షణను గూర్చి ధ్యానించుకుంటున్నటువంటి ఈ సమయంలో మనమందరం కూడా జ్ఞప్తికి ఉంచుకొనవలసినటువంటి విషయం ఏమనగా 2025 సంవత్సరముల క్రీస్తు జనన మహోత్సవ
జూబిలీని మనము కొనియాడుకుంటూ ఉన్నాం. తల్లి శ్రీ సభ మనందరినీ కూడా, సకల కథోలిక విశ్వాసులందరినీ క్రీస్తు యొక్క జనన మహోత్సవాన్ని అతి గొప్పగా ఘనముగా జరుపుకోవాలని ఆదేశిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ జూబిలీ మహోత్సవమును ఉద్దేశించి తల్లి శ్రీ సభ సకల కథోలిక విశ్వాసులను కూడా ఆధ్యాత్మికముగా తమను తాము సంసిద్ధపరచుకొని క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినోత్సవ వేడుకలలో పాలు పంచుకొనుటకు ఆధ్యాత్మికముగా భక్తితోనూ, ప్రార్థనతోనూ, విశ్వాసముతోనూ, ఉపవాసముతోనూ, దాన ధర్మములతో మనస్సుని పవిత్రపరచుకుంటూ క్రీస్తు ప్రభుని యొక్క రాకడకై, తన యొక్క జన్మదిన మహోత్సవానికై సంసిద్ధులవ్వమని ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ విధముగా ప్రతి క్రైస్తవుడు కూడా ఓ నిరీక్షణ యాత్రికుడు వలె, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, ఓ నిరీక్షణ యాత్రికుడు వలె తనను తాను ఆధ్యాత్మికముగా సంసిద్ధపరుచుకుంటూ అటు ప్రార్థనలోను, ఇటు భక్తి విశ్వాసములతోనూ, దాన ధర్మ క్రియలతోనూ, ఉపవాసముతోనూ, ప్రభుని యందు ప్రేమతో మరియు ప్రజల యందు సేవతో తనను తాను సంసిద్ధుకొనపరచుకోవటమే ఈ ఆగమన కాలం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియులారా, ఈ ఆగమన కాలములో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఓ నిరీక్షణ యాత్రికుడే. క్రీస్తుని స్వీకరించుటకు, క్రీస్తుని తన జీవితంలోనికి ఆహ్వానించుటకు, క్రీస్తుని యొక్క రాకడకై తనను తాను సంసిద్ధపరచుకున్నటకు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కంకణం కట్టుకోవాలి, ప్రయత్నించాలి, తనను తాను పవిత్రపరచుకో. ఆనాడు ఏ విధముగానైతే పాత నిబంధనలో ఇజ్రాయేలీయుల ప్రజలు దేవుని యొక్క నామమును స్తుతిస్తూ, ఆరాధిస్తూ ప్రభుని యొక్క రాకడకై బానిసత్వము నుండి స్వాతంత్రము వైపునకు నడవటానికి ఉవ్విల్లూరుతూ ఉన్నారో, ఈనాడు దైవరాజ్యము వచ్చునుగాక అని పరలోక ప్రార్థన చేసే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా క్రీస్తుని యొక్క రాకడకై ప్రార్థన చేయాలి. క్రీస్తుని తన జీవితంలోనికి, తన హృదయంలోనికి, తన యొక్క జనన మనన గమనములలోనికి ఆహ్వానించుటకు సాయశక్తుల కూడా ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 2వ వచనములో, చీకటినందు బ్రతుకుతున్న ప్రజలు ఓ గొప్ప వెలుగును చూచిరి, గాఢాంధకారము కమ్మినటువంటి ప్రజల మీద, వారి యొక్క బ్రతుకుల మీద ఓ కాంతి, ఓ జ్యోతి ప్రకాశించెను అని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ, క్రీస్తు పుట్టుకకు పూర్వమే 700 సంవత్సరములకు మునిపే క్రీస్తు యొక్క రాకడను గూర్చి, క్రీస్తు యొక్క జన్మమును గూర్చి యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 6వ వచనంలో ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ ఆగమన కాలము ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి కూడా ఓ ఆధ్యాత్మిక అనుభూతిని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పంచాలని కోరుకుంటూ ఆ దేవాది దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సదా సర్వదా ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్.